కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరూ కూడా వందనాలు. పిల్లలు అటు ఇటు తిరగొద్దు, కూర్చోండి, అందరూ కూడా సిట్ డౌన్. మరి ఈ సమయంలో దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యమును ఆలోచిస్తూ ముందుకు వెళదాం. ఆదికాండంలో అబ్రహాము జీవితమును గూర్చి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఆదికాండం 15వ అధ్యాయం దగ్గరికి వచ్చాం. ఈ ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముకు దేవునికి మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్ మనము చూడొచ్చు. ఇక్కడ ఒక సంభాషణను మనము ఇక్కడ చూడొచ్చండి. నిజంగా దేవుడు మానవునితో మాట్లాడటము స్పష్టముగా, క్లియర్గా మొదటిగా ఎక్కడ చూస్తాము అంటే అబ్రహాము యొక్క జీవితంలో మనం చూడొచ్చు. ముఖాముఖిగా ఒక మనిషితో మాట్లాడినట్లుగానే ఇక్కడ కన్వర్సేషన్ అంతా కూడా వ్రాయబడి ఉంటుంది. అందుకే జాగ్రత్తగా మనము ఈ వాక్యాలను చదువుదాం. ప్రేమైన వాళ్ళరా, 15వ అధ్యాయం మొదటి వచనాన్ని చదివినప్పుడు, ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెమును, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పెను. దేవుని యొక్క వాక్యము దర్శనమందు వచ్చింది. వాక్యము రూపమును దాల్చి అబ్రహామునకు కనబడటము మనము చూస్తాము. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు, దర్శనం అంటే చూసేది. దర్శనం ఏంటిది? చూసేది. ఈ దర్శనమందు అబ్రహామునకు కనిపించి మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు చూడండి. అబ్రహామా, నువ్వు భయపడకు. ఫస్ట్ ధైర్యం చెబుతుంది వాక్యం. వాక్యము మానవులకు ధైర్యాన్ని చెప్పేది. దేవునికి స్తోత్రం కలుగునగాక. చాలామంది స్కాలర్స్ అనేటువంటి మాట ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో 366 సార్లు భయపడకుము అని రాయబడి ఉంది. ఎన్నిసార్లు అట? 366. అంటే 366 అంటే ప్రతిరోజు కూడా మనతో ఆయన ఏం చెప్తున్నాడు? భయపడకుమని. అంటే ఈరోజు చెప్పాడు, రేపు చెప్తాడు, తర్వాత రోజు చెప్తాడు, నిన్న చెప్పాడు, మొన్న చెప్పాడు. రోజు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన భయపడొద్దని చెబుతూనే ఉన్నాడు. అబ్రహాముతో కూడా అంటున్నాడు, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడమును. కేడమునంటే ఆధారం, దన్ను, బలం. నీ ధైర్యమును, నీ ఖండబలాన్ని నేనే, నీ ధైర్యమును నేనే. నువ్వు భయపడకు, నేను నీకు కేడమును, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అంటే అబ్రహాము యొక్క బహుమానం ఏంటి చెప్పండి? నీ బహుమానము అత్యధికము. దేవుడు నీకు ఇచ్చినటువంటిది ఆస్తి కావచ్చు, దేవుడు నీకు ఇచ్చినటువంటి సంపాదన కావచ్చు, దేనినైనా సరే నేను ఏం చేస్తాను? అత్యధికము చేస్తాను అంటున్నాడు. అప్పుడు దేవుడితో అబ్రహాం అంటున్నాడు, ప్రభా, నువ్వు నాకేమిస్తే ఏంటి? నీవు నాకేమిస్తే ఏంటి? అన్నీ ఇచ్చావు నాకు, కానీ ఒకటి మాత్రం నాకు లోటుగా ఉంది. నాకు వారసుడు లేడు. ఇదిగో నా పని వాళ్ళలో దమస్కు ఎలియాజరు ఉన్నాడు, వాడికి చాలామంది పిల్లలు ఉన్నారు, వాడే నా ఆస్తికి వారసుడైపోతాడు. నేను చనిపోయిన తర్వాత నా ఆస్తి అంతా వానిదే అన్నప్పుడు దేవుడు అంటాడు, నేను నీ బహుమానాన్ని ఇచ్చిస్తానంటున్నాను కదా, నువ్వు పక్కోళ్ళ గురించి మాట్లాడతావు ఎందుకు? నేను నీ సంతానాన్ని హెచ్చిస్తానంటున్నాను కదా, నువ్వు ప్రక్కవారి గురించి మరలా ఎందుకు మాట్లాడుతున్నావు అని ఆయన అంటూ ఉన్నాడు. చూడండి, కిందకు చూడండి. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, నీవుకు ఇతడు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు. దేవుని యొక్క వాక్యం వచ్చిందండి. వాక్యం అంటే ఎవరు అబ్రహాముతో మాట్లాడుతున్నారో తెలుసా? ప్రభువు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాముతో మాట్లాడుతుంది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనగా వాక్యము, వాక్యం అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహాముతో అంటున్నాడు, ఇదిగో నీకు వారసుడు నీ గర్భవాసమున పుట్టబోతూ ఉన్నాడు అని వెలుపలకు తీసుకొని వచ్చాడు. అప్పటికే అబ్రహాము యొక్క వయసు 90 సంవత్సరాల చిల్లరుంది. ఎంత ఉంది? అప్పటికి అబ్రహాము వయసు ఎంత ఉంది? 90 సంవత్సరాలు దాటేసింది. అంత వయసు వచ్చిన తర్వాత అబ్రహాముకి ఇంకా హోప్ లేదు, నమ్మకం లేదు. స్త్రీతత్వం శారాయికి నిలిచిపోయింది. పిల్లలు పుట్టడానికి ఆస్కారం లేదు బయోలాజికల్గా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటాడు కదా, నీ సంతానము ద్వారానే నీకు వారసుని ఇస్తాను అంటున్నాడు. నా సంతానం అంటే నా గర్భవాసమును పుట్టేటువంటి వాడనంటే
మేబీ అబ్రహాముకు ఆ సమయంలో అర్థం కాకపోవచ్చు, శారాకు ఆ సమయంలో అర్థం కాకపోవచ్చు. అందుకే ఒక రాంగ్ డిసిషన్ కూడా వారు తీసుకున్నారు. ఇక్కడ నీ గర్భవాసమున పుట్టేవానికి నీ సంతానం ఇస్తాననగానే ప్రేమైన వాళ్ళరా ఆనవాళ్ళేంటి, నాకు ఇది ఎలా జరుగుతుంది అనగానే దేవుడు ఆయనను అంటే అబ్రహామును బయటకు తీసుకొని వచ్చి అలా ఆకాశం వైపు చూపించి నీకు వీలైతే నక్షత్రాలు లెక్క పెట్టు అన్నాడు. ఎన్ని నక్షత్రాలు? ఇప్పుడంటే పొల్యూషన్ ఉంది కాబట్టి పెద్దగా కనబడవు. ఇప్పుడైతే పొల్యూషన్తో ఉన్నది కాబట్టి నక్షత్రాలు పెద్ద కనిపించట్లేదు. మా చిన్నప్పుడు కూడా కొంచెం పొల్యూషన్ తక్కువ ఉండేది, బయట మంచాలు వేసుకుంటే హాయిగా నక్షత్రాలన్నీ కూడా గ్యాలాక్సీల వరకు అన్నీ కనబడి. ఇప్పుడు గ్యాలాక్సీలు కాదు కదా, మామూలు నక్షత్రాలు కనబడట్లేదు, ఎందుకంటే లైటింగ్ ఎక్కువైపోయింది. ఫోటోసింథసిస్ వ్యవస్థ కూడా దెబ్బైపోతుంది, లైట్స్ ఎక్కువైపోవడం వలన, విద్యుత్ కాంతులు ఎక్కువైపోవడం వలన మొక్కలు కూడా సరి పుష్పించట్లేదట. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను వీలైతే లెక్క పెట్టు. మన కంటికి ఎన్ని కనబడతాయండి? 3000 నక్షత్రాలు కనబడతాయి. నేకడ ఐస్తో చూస్తే ఎన్ని? మహా అయితే ఎన్ని చూడగలము? 3000. కానీ అంతేనా? ఒక్కసారి మీరు టెలిస్కోప్లో చూడండి. ఒక్కసారి మీరు టెలిస్కోప్లో చూసినప్పుడు నక్షత్రాల సంఖ్య ఒక్కొక్క గ్యాలక్సీలోనే మిలియన్స్ ఉన్నాయి. అలాంటి కొన్ని మిలియన్ల గ్యాలక్సీలు ఉన్నాయి. ఇప్పుడు నక్షత్రాలను లెక్క పెట్టగలమా? ఎక్కడో కనబడిన నక్షత్రాల సంగతి మనకెందుకు లేండి అనుకోవచ్చు. మరలా అంటాడు, ఇదిగో సముద్ర పొట్టున ఉన్నటువంటి ఇసుకను నువ్వు లెక్కించగలవా? సముద్ర పొట్టున ఏముంటుంది చెప్పండి? బీచ్లో ఏముంటుంది? ఇసుక ఉంటుంది. చాలామంది బీచ్కి ఎందుకు వెళ్తారు? ఇసుకలో ఆడుకోవడానికి. పెద్దోళ్ళు పిల్లోళ్ళు అని లేదండి, ఎవరు వెళ్ళినా సరే ఇసుకలోకి వెళ్ళి ఏం చేస్తాము? ఈ ఇసుకలో ఉన్నటువంటి రేణువులు నువ్వు లెక్క పెట్టగలవా? 1, 2, 3 అని లెక్క పెట్టగలవా? ఒక గుప్పుడు ఇసుక ఇచ్చావనుకోండి, లెక్క పెట్టడానికి నీ ఆయుష్కాలం సరిపోద్ది, అంత టైం పట్టచ్చు. అంటే లెక్క పెట్టడానికి కూడా నీకు అవకాశం లేనంత. ఎగ్జాంపుల్గా చూపిస్తాను, నీ సంతానం ఇసుక రేణువులు అంత ఉంటుందంటే, ఇసుక రేణువులంత సంతానం అవ్వాలంటే మినిమం అబ్రాహం ఒక 1000 మందినైనా కని ఉండాలి. ఎంతమందిని కనాలి? అప్పటికే ఎంతమందిని కని ఉండాలి? ఒక 1000 మందిని కనాలి. అప్పుడే కదా విస్తారంగా వస్తుంది. కానీ ఇప్పటికీ ఒక్కడు కూడా లేడు. కానీ దేవుని యొక్క వాగ్దానం చూడండి ప్రియమైన వాళ్ళు, ఎంత నమ్మకమో. ఈ మాట చివరి వరకు మీరు గుర్తుపెట్టుకోండి. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని నేను చేస్తానన్నాడు. అనేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఈయన ఆ మాటను ఏం చేశాడట? నమ్మేను. మర్చిపోకండి, ఈ మొక్క అబ్రహాము జీవితం అంతా కూడా మీరు క్యారీ చేయాలి. ఈ మాట దేవుడు అబ్రహాముకు చెప్పినటువంటి మాట అబ్రహాం ఏం చేశాడట? నమ్మాడట. ఎంతమంది దేవుని మాటను నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి. నిజం చెప్పండి, ఎంతమంది దేవుని మాటను నమ్ముతున్నారు? అబద్ధం దించండి చేతులు. ఒక్కరు కూడా నమ్మలేదు. అందుకే మన పేరుకి విశ్వాసం తప్ప ఎవరిలోనూ కూడా ఏం లేదు, విశ్వాసం లేదు. అందుకని వెళ్తాం కానీ దొరుకుద్దో దొరకదో, వస్తాదో రాదో, అవుతుందో అవ్వదో. దేవుడు అంటున్నాడు చేస్తానంటున్నాడు, మనకేంటి? అమ్మో అవుద్దో లేదో. దేవుడు అంటే నిన్ను స్వస్థపరచు యెహోవా అని నేనే అన్నాడు అనుకోండి, ఆరోగ్యం వస్తుందో రాదో, దేవుడు స్వస్థపరుస్తాడు లేదో, అపనమ్మకమే. దేవుని మాటను నమ్మట్లేదు మనం. కానీ అబ్రహాము ఎంతలా నమ్మాడో తెలుసా? నీ సంతానాన్ని విస్తారంగా విస్తరింపజేస్తాననేటువంటి దేవుడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. ఒకానొక దినాన ఇస్సాకు అనబడినటువంటి తన కుమారుడిని దేవుడు బలిమ్మని అడిగాడు. ఏమడిగాడు? ఎవరిని? ఇస్సాకును బలిమ్మని అడిగాడు. అబ్రహాము ఏం చేశాడు? అదేంటి ప్రభువా, ఇవ్వగా ఒక్క అగ్గిపుల్లని ఒక్క కొడుకుని నమ్మకూడదట. ఏమంటారు? ఒక అగ్గిపుల్లని, ఇది కూడా ఎలుగుద్దో ఎలగదో తెలియదు, ఒకళ్ళు ఎలిగినా కాన్స్టెంట్గా ఉంటుందో తెలియదు, అలా ఒంటి కొడుకు కూడా ఉంటాడో పోతాడో తెలియదని 4, 5, 10 మందిని కనేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఉన్నారు నన్ను, అరే పుడితే పుట్టు లేకపోతే మానిరా, ఎందుకు మాకు గోల? పిల్లల విషయాలు ఏమనుకుంటున్నారు? పుడితే పుట్టరా లేకపోతే మానే, ఆ పిల్లలు కూడా మాకు వద్దు, గోల ఎందుకు? ఉన్నారు నన్ను. చైనా పాలసీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నారు, ఈరోజు మార్నింగ్ చూశాను, ఎంతమంది పిల్లల్ని కంటే అన్ని 15,000 మీకు. ఎంతటా? ఎంతమంది పిల్లల్ని కంటే అన్ని 15,000 వేసుకోండి, ఎంత కావాలంత. జనాభాను పెంచండి అంటున్నారు. అసలే జనాభా ఎక్కువైపోయి ఉన్నాం, మళ్ళీ జనాభాను పెంచండి. ఎవరు పెంచుతారు? 5 సంవత్సరాల నుండి ఈయన వెళ్ళిపోతారు. ఈయన ఇచ్చిన 15,000తో కనీసం పుస్తకాలు కూడా మళ్ళీ ప్రైవేట్ స్కూల్ తీసుకొని వస్తారు. ఈ స్కూల్స్లోనే అన్నీ కూడా ఏం చేయాలి? కొనుక్కోవాలి. ఈ 15,000 దానికి కూడా రావు. సో ఏదేమైనా అది కాదు, అబ్రహాముకి ఇస్తున్న వాగ్దానాన్ని చూడండి. ఇంకా ఒకే ఒక్క కొడుకున్నాడు. ఆ ఒకే ఒక్క కొడుకును కూడా నాకు దహన బలిగా అర్పించమన్నాడు.
అబ్రహాం ఏమనాలి వెంటనే? ప్రభువా, ఉన్నోడే ఒకడు, వీడు చచ్చిపోతే మళ్ళీ పిల్లల్ని ఇస్తామని అడగాలి. కానీ అబ్రహాము ఎంతలా నమ్మేశాడంటే, ఏ మాట నమ్మాడు? నీ సంతానము ఇసుక రేణువులంత విస్తారంగా విస్తరింపజేస్తానన్న మాటను నమ్మాడు. అది అలా క్యారీ చేయండి. ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి వచ్చేసరికి ఇస్సాకును బలిమ్మన్నాడు. బలిమ్మన్నప్పుడు అబ్రాహాముకు తెలుసు, బలిస్తే ఇస్సాకు ఏమైపోతాడు? చచ్చిపోతాడు. పెద్దోడు ఎలా అవుతాడు? రెబెకాకు పెళ్ళి ఎలా చేసుకుంటాడు? యాకోబు యోసేపులను ఎలా కంటాడు? వీరి సంతానంలో 12 మంది ఇశ్రాయేలీయులు ఎలా వస్తారు? 70 మంది 20 లక్షల మంది ఎలా అవుతారు? అలాగే ప్రపంచమంతా కూడా విస్తరించిన ఇశ్రాయేలీయులు ఎలా అవుతారు? ఈ లెక్కలేవి కూడా అబ్రహాము లెక్కించాడంటారా? ఏది ఆలోచించలేదు. అబ్రహాముకు తెలిసి దేవుడు అడుగుతున్నాడు కానీ ఉట్టుట్టు అడుగులే. ఎందుకు? ఒకవేళ వీడు చచ్చిపోయినా మరలా నాకేమిస్తాడు? మళ్ళీ గర్భాన్ని ఇస్తాడు. కాబట్టి నాకెందుకు భయము? దేవుడిచ్చినటువంటి కుమారుని ఏం చేయాలి? ఇప్పుడు దేవుడికి ఇచ్చేయాలండి. మోరియా పర్వతానికి తీసుకొని వెళ్ళి, ఆ పర్వతాల్లో ఒక పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి బలేయడానికి సిద్ధమైపోయాడు. కత్తెత్తి చంపేసేలోగా అన్నాడు, అబ్రహామా ఆగు. అబ్రహాముకు తెలుసు, అక్కడ అన్నాడు ఒక మాట, మృతులను సహితము లేపగలిగినటువంటి దేవుడు నా కొడుకు చచ్చిపోయినా సరే, తలకాయ బయటకు వచ్చేసినా సరే, మళ్ళీ తలకాయని ఏం చేస్తాడు? అతికించేసి నాకు సంతానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతలా నమ్మాడు ఇప్పుడు అబ్రహాం చెప్పండి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నమ్మడం అంటే ఇది. మనమే నమ్ముతాం, అవుతుందో అవదు. ఇప్పుడు వీడు చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి? అబ్రహాము ఒకవేళ ఇస్సాకును బలిచ్చే ముందు అనుకుంటాడు, ఒకవేళ నా కొడుకుని బలిచ్చేస్తే మళ్ళీ నాకు పిల్లలు పుట్టకపోతే, అసలే ముసలోడిని అయిపోయాను, మరలా నాకు సంతానం లేకపోతే నా పరిస్థితి ఏంటని ఒక్క ఆలోచన కూడా అబ్రహాముకు రాదు. అలా వచ్చుంటే అబ్రహాం ఈరోజు విశ్వాసులకు తండ్రి అయ్యేవాడు కాడు. అంతలా నమ్మాడు. నమ్మి అంటున్నాడు కదా, నీ మాట నేను నమ్ముతున్నాను, చిత్తం ప్రభువా అన్నాడు. వెంటనే దేవుడు వెళ్ళిపోయాడండి ఆకాశానికి. తర్వాత అబ్రహాము తన జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నాడు. అలా ముందుకు వెళుతున్నప్పుడు ప్రియమైన వారలారా, దేవుడు సంతానాన్ని వృద్ధి చేస్తానన్నాడు కదా. అయితే ఆ సంతానం నీ గర్భవాసం అన్నాడు. ఏ గర్భవాసంనా? నీ గర్భవాసన. పాపము ఈ శారాయికి ఎలా అర్థమైందో తెలియదు కానీ, ఇదిగో దేవుడు నాకేమి ఇవ్వలేదు, గర్భఫలాన్ని ఇవ్వలేదు. కాబట్టి ఓ పని చేద్దాం, ఇదిగో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇదిగో ఐగుప్తు రాజు ఫరో ఒక ఆమెను, అంటే కొంతమంది పనివారిని ఇచ్చినప్పుడు, కొంతమంది సేవకులను ఇచ్చినప్పుడు, అందులో ఒక ఆమె పేరు హాగరు. ఎవరు? హాగరు. ఈ హాగరు శారాయికి కట్నంగా ఇయ్యబడింది. అంటే ఒకప్పుడు ఆస్తిపాస్తులతో పాటుగా పనికెత్తలను కూడా ఏం చేసేవారండి? ఇచ్చేవారు. అలా ఇచ్చినటువంటి ఆమెనే హాగరు. ఇదిగో హాగరు కూడా అందంగానే ఉంటుంది, ఈమె కూడా వయసు ఉంది. మన కొరకు ఈమెతో పోయి నువ్వేం చేయి పిల్లలకి. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? నీ గర్భవాసమున పుట్టబోయేవాడు నీకు వారసుడు అవుతాడు. కాబట్టి ఎలా అయితేనే నీ గర్భవాసన పుట్టేవాడు మనకు వారసుడు అవ్వాలి అనుకున్నది పాపము. కానీ దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని ప్రణాళిక అది కాదు. శారా గర్భాన పుట్టాలనుకున్నాడు, కానీ విషయం వాళ్ళకి అర్థం కాలేదు. వెంటనే అక్కడ జరిగినటువంటి మిస్టేక్ని మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా. అక్కడ ఎప్పుడైతే అబ్రహాము హాగరుతో పోయాడో, ఇస్మాయేలు అనబడినటువంటి కుమారుడిని కన్నారు. ఎవరు కన్నారు? ఇస్మాయేలు. అంటే ఇక్కడ దేవుని యొక్క సంకల్పంలో మరొక వ్యక్తి వచ్చేసాడు. దేవుని యొక్క సంకల్పంలో రావాల్సిన వ్యక్తి కంటే మరొక వ్యక్తి వచ్చేసాడు. వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా సౌతులు పోరు. ఎవరెవరికి? పనికెత్తుకు యజమానురాలికి, హాగరుకు, శారాయికి. వీరిద్దరికి కూడా గొడవ, ఒకరి మీద ఒకరు ఈర్ష్య, ఒకరి మీద ఒకరు ద్వేషము. ఇప్పుడు ఇద్దరు ఏకం ఎవరి మీద పడుతున్నారు? అబ్రహాం మీద పడుతున్నారు. ఇదిగో నా ఉసురు నీకు తగులుద్ది. ఇంతకు ఆ ఉసురు తగలడానికి అప్పగించింది ఎవరు? ఈ అమ్మ తెల్లే. చేయమన్నది ఎవరు? ఈ అమ్మ తెల్లే. పొమ్మన్నది ఎవరు? ఈ అమ్మ తెల్లే. పైగా మరలా ఏమంటుంది? నా ఉసురు నీకు తగులుతుంది. అంటే మన వాళ్ళు చాలా ఈజీగా నెత్తాం కదండి మాట. అప్పుడు అబ్రహాం అన్నాడు, ఎందుకు వచ్చిన బాధ? ఈమె నీ దాసియే కదా, ఇదిగో ఈమె నీ చేతిలో ఉంది కదా, నీకు నచ్చింది చేసుకో, నాకు సంబంధం లేదు ఇందులో. ఏం చేసినా నీ మాటే వింటున్నాను నేను.
నువ్వు వెళ్ళమన్నా వెళ్ళాను, ఇదిగో నువ్వు ఇచ్చేమన్నా కదా ఇచ్చేస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేసుకో అన్నాడు. అబ్రహాము తన దాసి అయినటువంటి హాగరును శారాయికి అప్పగించినప్పుడు ఆమె పనుల్లో ఆమెను ఏం చేసిందట, బాధ పెట్టుచూ వచ్చిందట, విసిగించిందండి. యజమానురాలు విసిగించేసింది. అసలే గర్భవతిగా ఉన్నటువంటి ఈమె విసిగించినప్పుడు మామూలు కాదు, బిడ్డను కన్న తర్వాత నుంచి సుమారు 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఏడిపిస్తూనే ఉంది. ఆ బాధలన్నీ తట్టుకోలేక ఒకానొక రోజు హాగరు పారిపోదామనుకుందండి. ఆమె పారిపోవడానికి సిద్ధమైపోయింది. అలా పారిపోయినప్పుడు అక్కడ ప్రియమైన వాళ్ళరా ఒక చోటుకు వచ్చింది. ఆ చోటుని మనం చూద్దాం. ప్రియమైన వారు 7వ వచనం చూద్దాం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా ఆ షూరు మార్గంలో ఉన్న బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, ఏ మార్గంలో? షూరు మార్గంలో నీటి బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు ఆమె అంటుంది, చూడండి, నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవుచున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసెదను, అది లెక్కింపలేనంత విస్తారమగునని దానితో చెప్పెను. గర్భవతిగా ఉన్నటువంటి ఈమెను విసిగించే విసుగులు భరించలేక హాగరు పారిపోతున్నటువంటి హాగరును మరలా తీసుకొని వచ్చి ఇంకా బాధలు నువ్వేం చేయాలి, అనుభవించాలి. నీ కుమారుడు కొద్దిగా పెద్దవాడయ్యేంత వరకు అక్కడే ఉండాలి. ఎందుకో తెలుసా? తండ్రి యొక్క పోషణలో కుమారుడు ఉన్నప్పుడు తండ్రి యొక్క లక్షణాలు, తండ్రి యొక్క క్రియలు, తండ్రి యొక్క భక్తి అలవరుచుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇదిగో నువ్వు వెళ్ళిపోయావు అనుకోండి, నీ సంతానం ఇంకా నీకు అభివృద్ధి ఉండదు, నీ సంతానానికి నీతి న్యాయాలు ఉండవు. కాబట్టి మరలా నువ్వు వెళ్ళి నీ యొక్క యజమానురాలైనటువంటి శారా చేతి కింద అణిగి ఉండు, నేను నీకు చెబుతాను అప్పటి వరకు. ప్రేమైన వాళ్ళరా, ఇలా మరలా ఆమె తిరిగి వెళ్ళింది. తిరిగి వెళ్ళిన తరువాత మీ అందరికీ తెలుసు, ఎక్కడైతే ఏ ప్రాంతంలోనైతే ఈమె తిరిగి వెళ్ళిందో మరలా అదే ప్రాంతానికి మరలా హాగరు తన కుమారుని తీసుకొని తిరిగి రావడం మనకు తెలుసు. ఈ ప్రాంతంలోనే ఈరోజు చూడండి, మక్కా మదీనా అంటారు, ముస్లిమ్స్ యొక్క పవిత్ర స్థలం. ఆ ప్రాంతంలోనే ఏ ఎడారిలోనైతే నీటి బుగ్గ యొద్ద ఆ అబ్రహాము దాసి అయినటువంటి శారా దాసి అయినటువంటి హాగరును దేవుడు కనుగొన్నాడో, యెహోవా దూత కనుగొన్నారో, ఆ స్థలం అంతా నేటికి కూడా ఊరుతున్నటువంటి నీటి బుగ్గ సాక్ష్యంగా ఉంది. అంటే నాడు హాగరుతో దేవుడు మాట్లాడాడు అనడానికి అక్షర సాక్ష్యం అది. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు రాసినటువంటి 100% సాక్ష్యం అది. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నువ్వు వెళ్ళి నీ యొక్క యజమానురాలైనటువంటి శారా చేతి కింద అణిగి ఉండు, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుని పేరు ఏమై ఉంటుంది? ఇస్మాయేల్ అయి ఉంటుంది. ఆ ఇస్మాయేలు 12 మంది రాజులను కంటాడు అని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ అంటున్నాడు, నీ సంతానమును కూడా నేను విస్తరింపజేస్తాను. ఈరోజు ఇజ్రాయేలుల మీద పగబట్టినటువంటి రాజులు, ఇజ్రాయేలు మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజులు ఎవరు? వారు ఇస్మాయేలు సంతానం. ఈ ముస్లిం అహ్మదీయ సహోదరులు ప్రియమైన వాళ్ళరా, ఈ సున్నీ ముస్లిమ్స్ కానివ్వండి, సియా ముస్లిమ్స్ కానివ్వండి, వీరందరూ కూడా ఇదిగో వీరి సంతానం నుండి వచ్చినటువంటి వారే. 12 మంది రాజులను కన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం అది. వారికి అర్థం కావట్లేదు, ఇది దేవుని యొక్క ఆశీర్వాదం, అబ్రహాము దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం అని. ఈరోజు చూడండి, దుబాయ్ ఎమిరేట్స్ కానివ్వండి, యునైటెడ్ అరబ్ కానివ్వండి, లేదంటే కువైట్ కానివ్వండి, ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి చూసారా? ఇవన్నీ ఎవరి సంతానాలు? ఇస్మాయేలు సంతానం ఇవన్నీ కూడా. ఇంకా ప్రియమైన వాళ్ళరా, ఆ ఏరియాస్ అన్నీ కూడా ఇంచుమించుగా 70 ముస్లిమ్స్ కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్లో ఉన్నటువంటి సంతానం మ్యాక్సిమం అంతా కూడా హాగరుకును అలాగనే అబ్రహాముకు మరొక భార్య కూడా వృద్ధాప్యంలో ఉన్నది. ఆమె పేరు కెతూరా, అంతేనా? కెతూరా. ఆ కెతూరాకు పుట్టినటువంటి సంతానం శాపదేశం వీళ్ళందరూ ఉన్నారు చూసారా? ఈ బ్లాక్ జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా వీరందరూ కెతూరాకు పుట్టినటువంటి జనాంగం. ఇలా వీరందరూ కూడా ప్రియమైన వాళ్ళరా అబ్రహాము సంతానమే. అబ్రహాము సంతానం ఇసుక రేణువులంత విస్తారముగా నేను దీవిస్తానన్నాడు. అది ఎవరి ద్వారా వచ్చింది అంటే అది ఇస్సాకు వలనైనటువంటి సంతానంను కూర్చున్నటువంటి వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రేమైన వాళ్ళరా, అక్కడ మనం ఈ సందర్భాలను మనం చూసినప్పుడు ప్రేమైన వాళ్ళరా, పైన మనం సందర్భాలను 15వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత 16వ అధ్యాయంలోనేమో హాగరు యొక్క విషయాలను మనం చూస్తాం. ఇక్కడ దేవుడు సంతానాన్ని ఇస్తానన్నాడు కదా. ఇప్పుడు అబ్రహాము ఒక ఎగ్జాంపుల్ని అడుగుతున్నాడు.
అబ్రహాము ఒక సూచన అడుగుతున్నాడు, ప్రభువా నీవు నాకు సంతానాన్ని ఇస్తానంటే ఎగ్జాంపుల్ ఏంటి అన్నప్పుడు ఒక సూచక్రియను అడిగినప్పుడు, సరే ఇదిగో నువ్వు జంతువులను తీసుకొని వచ్చి నాకు దహన బలిగా ప్రతి దానిని మధ్యలో ఖండించి బలిపీఠం మీద పెట్టన్నాడు. అబ్రహాం ఏం చేశాడంటే జంతువులను తీసుకొని వచ్చి మధ్యలోకి నరికేసి ఖండించేసి దానిని దహన బలిగా బలిపీఠం మీద పెట్టాడు. తర్వాత పక్షులనైతే అతడు ఖండించలేదు, పక్షులను ఉన్న ఫలంగా పెట్టాడు. చూస్తున్నాడు దేవుడు వచ్చి ఈ దహన బలిని ఏం చేయాలి, స్వీకరించాలి, అంగీకరించాలి. కాబట్టి దహన బలిని అంగీకరించడానికి దేవుడు రావాలని సాయంకాలం వరకు అలా ఎదురు చూస్తూ ఉన్నాడండి. అప్పటికే గ్రద్దలు వచ్చి ఆ కళేబరాల మీద వాలడం చూస్తున్నాడు. చాలా సమయం అయిపోయింది, ఇంకా దేవుడు సూచక్రియ చేయడేటి అనుకున్నాడు. ఎంతలోగా చూసి ఒకే దానిలో ఒకే పనిలో ఏ పని లేకుండా అలా ఉంటే మనకు సాధారణంగా ఏమొస్తుంది? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా నిద్ర వస్తుంది. ఎందుకు? వాక్యం ఎక్కదు మీకు. అలా కుడుకుతూనే ఉంటాం, ఇలా ఊగుతూనే ఉంటాం. ఊగుడు, మామూలు ఊగుడు కాదు. ఎందుకు? దేవునికి స్తోత్రం చెప్పినప్పుడు ఆమె ఏం చెప్తే నోరు పనిచేస్తుంది, చేతులు పనిచేస్తాయి, నిద్ర రాదు. కానీ ఏం చేద్దాం, అలాగే ఉండిపోతాం, బొక్క మీద చేసుకొని ఉండిపోతాం. లేదంటే ఇలాగా ఏదో విధంగా మొత్తానికి మాత్రం మనం అలాగే ఉండిపోతున్నాం. యాక్టివ్గా ఉండాలి, నాతో పాటుగా మీరు నడవాలి. ఇప్పుడు ప్రియమైన వారలారా, బలిపీఠం మీద ఆ అర్పణ పెట్టి అబ్రహాము నిద్రపోతూ ఉన్నాడు. ప్రొద్దుకుంకింది, మహా కటిక చీకటి వచ్చేసింది. అబ్రహాం అలా నిద్రపోతున్నప్పుడు మరలా దేవుని యొక్క దర్శనం అబ్రహాంకి వస్తుంది. అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహమా ఇదిగో నీ సంతానము, కళేబరాలు ఇంకా అలాగే ఉన్నాయి. కానీ అబ్రహాము నిద్రపోయాడు, ఇంకా అలాగే ఉంది దహన బలి. దేవుడు ఇంకా అంగీకరించలేదు, దేవుని ఎదురు నుంచి ఇంకా రిప్లై రాలేదు. అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నిద్రపోతూ ఉన్నాడు. దేవునికి నచ్చలేదు అది. నిజంగా చెప్పాలి అంటే, ఒక్క విధంగా చెప్పాలి అంటే, ఇశ్రాయేలీయుల బానిసత్వానికి పునాది పడింది ఇక్కడే. ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉండడానికి పునాది పడింది ఇక్కడే. ప్రియమైన వారలారా, చూద్దాం ఇక్కడ ఒక్కసారి మనం చూద్దామా. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి, 13వ వచనము, ఆ దేశపు వారికి ఏమై ఉంటారు? దాసులుగా ఉంటారు. వారు 400 ఏండ్లు వీరిని ఏం చేస్తారు? 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారి మిక్కిలి ఆస్తితో బయలుదేరవచ్చదు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు నీవు పాతి పెట్టబడుదువు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ సంతానం విస్తారముగా పెరిగిపోద్ది. వారు ఒక దేశానికి వెళతారు, అది ఐగుప్తు దేశం. అక్కడ వారు ఏం చేస్తారు? విస్తారంగా అభివృద్ధి పొంది విస్తారమైన ఆస్తితో వారు తిరిగి వస్తారు అన్నప్పుడు ప్రియమైన వారలారా, అబ్రహాము దానిని నమ్మాడు, అబ్రహాము దానిని విశ్వసించాడు. ప్రియమైన వారలారా, 17వ వచనంలో, ప్రొద్దు గురుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. అంటే ఏ ఖండములైతే ఏ యొక్క జంతువుల కళేబరములు అయితే ఖండించి ఉన్నాయో ఆ మధ్య ఖండించబడినటువంటి మధ్య నుండి అవి ప్రియమైన వారలారా నడిచిపోయాయి. అంటే ఆ అగ్ని వచ్చి ఆ దహన బలిని అంగీకరించింది. ఇప్పుడు ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అబ్రహామునకు వాగ్దానం చేసినటువంటి జనాంగం ఎన్ని వందల సంవత్సరాలు ఉంటారట? నిజంగా 400 సంవత్సరాలైనా? చూద్దాం ఒక్కసారి బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. ఒక్కసారి నిర్గమకాండం 12వ అధ్యాయము, నిర్గమకాండం 12వ అధ్యాయం 40వ వచనం చదువుదాం, 41వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినదేమనగా, అప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారు? బయటికి నడిచొచ్చారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక చోట రాయబడింది 400 సంవత్సరాలు, ఇంకొక చోట రాయబడింది 430 సంవత్సరాలు. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు మతోన్మాదులు. ఎవరు అడుగుతున్నారు? మీ బైబిల్లో తప్పులు ఉన్నాయి అనడానికి ఏమడుగుతున్నారు? ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. కానీ పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్పాలి వాళ్ళకి. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటే రెండు కరెక్టే. ఇక్కడ వాక్యం ఏమని చెబుతుంది? 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఏం చేస్తారు? బానిసలుగా ఉంటారు. హలో, ఎన్ని సంవత్సరాలు ఉంటారు బానిసలుగా? కానీ నివాసం ఎన్ని సంవత్సరాలు చేస్తారు? 430 సంవత్సరాలు నివాసం చేస్తారు. పాయింట్ అర్థమవుతుందా? 430 సంవత్సరాలు బానిసలు కాదు. ఎగ్జాంపుల్, యోసేపు ఆ దేశానికి రాజు అయిన తర్వాత 30 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు క్షేమంగా ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగుగాక. హాయిగా ఉన్నారు. 30 సంవత్సరాల తర్వాత యోసేపును ఎరగని రాజు వచ్చాడు. అప్పటి నుంచి వాళ్ళకి ఏం ప్రారంభమయ్యాయి? కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎన్ని సంవత్సరాలు?
400 సంవత్సరాలు. ఇప్పుడు టోటల్ ఎంత? యోసేపు పరిపాలించినటువంటి కాలంలో 30 సంవత్సరాలు క్షేమంగా ఉన్నారు. యోసేపుని ఎరుగుని రాజు వచ్చిన తర్వాత 400 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళారు. ఇప్పుడు ఇది కరెక్టే? ఇక్కడ దేవుడు అంటున్నాడు 400 సంవత్సరాలు బాధింపబడతారంటున్నాడు. 400 సంవత్సరాలు ఉంటారంట్లా, బానిసత్వంలో ఉంటారు. వాళ్ళు ఎందులో ఉంటారు? కానీ 30 సంవత్సరాల బానిసత్వంలో లేరు వారు. ఆ రాజ్యంలో రాజుకు సంబంధించినటువంటి జనాంగంగా వారు, పేరెనికి కన్నటువంటి జనాంగంగా మనం వారిని చూడొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే 400 బానిసత్వానికి 430 సంవత్సరాలు నివసించడానికి సమయం అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత వారు ఏమయ్యారు అంటే 70 మంది ఐగుప్తులోనికి వెళ్ళి 430 సంవత్సరాల తర్వాత లక్షల మందిగా వారు తిరిగి వచ్చినట్లుగా మనం బైబిల్లో చూడగలం. ఇప్పుడు అర్థమైంది కదా? సో ఎవరైనా ప్రశ్న ఇస్తే మీ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. చాలా యూట్యూబ్లో ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. 430 సంవత్సరాలు కాదురా నాయన, 400 సంవత్సరాల బానిసత్వం, 430 సంవత్సరాల నివాసము. అందుకే 430 సంవత్సరాల తర్వాత వారు ఇజ్రాయేల్ దేశముకు వారు ప్రయాణమై తిరిగి వచ్చారన్న సంగతి మీరు చెప్పాలి. లేకపోతే వాళ్ళకి తెలియని వాళ్ళు. కాబట్టి ఎవరైనా మీ ముఖం దగ్గరకు వచ్చి ప్రశ్న వేసినప్పుడు మీరు ఈ సమాధానాన్ని ఏం చేయాలి? మీ మైండ్లో పెట్టుకోండి. అందుకే ముందే కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ చెప్తున్నా, ఓకేనా? ఇక ప్రియమైన వారులారా, ఈ దహన బలి కూడా అంగీకరింపబడింది. ఏ స్థలాన్ని నీకు ఇస్తాను, ఏ దేశాలు నీకు ఇస్తాను దేవుడు మొత్తం అంతా కూడా చూపించాడు. చూపించిన తర్వాత అబ్రహాం మరలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇప్పుడు చెప్పినటువంటి ఐగుప్తురాలైనటువంటి హాగర్ విషయము, ఆ షారా విషయము, ఈ సందర్భాలన్నీ కూడా జరుపుకుంటూ వచ్చాయి. ఇక ప్రియమైన వారులారా, ఈ 16వ అధ్యాయంలో మరలా మనము 16వ అధ్యాయము 12వ వచనానికి 11వ వచనానికి వచ్చేద్దాం. యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినును, ఈ బిడ్డను తీసుకొని ఒకానొక దినాన శారాయికిని హాగరుకును గొడవ అయినప్పుడు, వారి బిడ్డల విషయంలో గొడవ అయినప్పుడు దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా ఏంది బాధ, నాకు వీళ్ళిద్దరి మధ్య నేనేమైపోతున్నాను, నలిగిపోతూ ఉన్నాను, నన్ను ఏం చేయమంటావు ప్రభు అని అడిగినప్పుడు ప్రియమైన వారులారా, అక్కడ దేవుడు అంటాడు కదా, అబ్రహాము నీ భార్య అయినటువంటి షారా చెప్పినట్లుగా నువ్వు విను. అప్పుడు అబ్రహాము తన భార్య చెప్పినట్లుగా విన్నప్పుడు, ఇదిగో ఇతనిని, ఈ దాసి కుమారుని నువ్వేం చేయి, వెళ్ళగొట్టు అంటది. హాగరును ఇస్మాయిలుని వెళ్ళగొట్టే, ఎందుకంటే వీరు నా కొడుకును నన్ను ఏం చేస్తున్నారు, హేళన చేశారు, వీళ్ళని ఎగతాళి చేస్తున్నారు. ప్రియమైన వారులారా, ఒక మాట చెప్పాలి అంటే ఇస్సాకు పుట్టేసరికి ఇస్మాయిల్కు సుమారుగా 12 సంవత్సరాల వయసు వచ్చినట్లుగా మనం చూడొచ్చు. దగ్గర ఎన్ని సంవత్సరాలండి? అప్రాక్సిమేట్లీ 12 సంవత్సరాల వయసు. ఈ 12 సంవత్సరాల వయసు వరకు అబ్రహాము ఇస్మాయిల్ని చాలా జాగ్రత్తగా పెంచాడండి. ఎంత జాగ్రత్తగా పెంచాడంటే ఇస్మాయిల్ మీద ఒక మచ్చ కూడా మనకు కనబడదు. కానీ అక్కడ మనం చూస్తాం ఇస్మాయిల్ స్వభావం ఎలాంటిదో చెప్తున్నాడంటే ఇస్మాయిల్ గురించి కాదు, అది ఇస్మాయిల్ జనాంగం గురించి చెప్తున్నాడే తప్ప ఇస్మాయిల్ గురించి కాదు. అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ఇస్మాయిల్ అబ్రహాము చనిపోయినప్పుడు మరలా వచ్చి ఇస్మాయిలు ఇస్సాకు ఇద్దరూ కలిపి అబ్రహాముని ఏం చేశారు, సమాధి చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి మాట ప్రకారం వెళ్ళిపోయినటువంటి ఇస్మాయిల్ మరలా వచ్చాడు. నన్ను వెళ్ళగొట్టేసావు కదని కోపం ఉంచుకోలేదు. చాలా మంచివాడు ఇస్మాయిలు. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదము ఇస్మాయిల్కు ఉంది. ఇస్మాయిల్ 12 మంది రాజులను కన్నాడు. ఆ వాళ్ళందరికీ కూడా అడవి గాడిద లాంటి స్వభావం కలిగిన వారు. అడవి గాడిదతో ఎందుకు పోల్చారంటే అడవి గాడిద కండి ఎవరు తిప్పలేరు. యోబు గ్రంథంలో దాని గురించి రాయబడి ఉంటుంది. అడవి గాడిద స్వభావం ఎలాంటిది, అడవి గాడిద ఎంత మొరటుదే అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉండేటువంటి ఊర్లో తిరిగే గాడిదల గురించి కాదు, అడవిలో ఉండే గాడిద చాలా మొరటుగా ఉంటుంది. అసలు ఎవరి మాట వినదట్టది. ప్రేమైన వారులారా, అలాంటి స్వభావం కలిగినటువంటి, అందుకే ఈరోజు చూడండి వీరు ఎవరి మాట వినరు. జిహాద్ అంటారు, చంపేస్తామంటారు, తుపాకులు పట్టుకుంటారు, గన్నులు పట్టుకుంటారు. ఇవన్నీ కూడా ఎందుకు? ఈ స్వభావం అలాంటిదే. చంపు చచ్చిపో, అడవి గాడిద లాంటి స్వభావం కలిగినటువంటి వారిగా ఈరోజు ఉన్నారు ప్రియమైన వారులారా. అవి ఇంకా మనం ముందుకు వెళితే అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రియమైన వారులారా, అక్కడి నుంచి షారా ఆ హాగరుని వెళ్ళగొట్టిన తర్వాత ఆ వారిద్దరూ కూడా అరణ్యములో నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ అరణ్యములో అరేబియా ఎడారిలో వారు నడిచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఎడారంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎడారంటే ఎలా ఉంటుంది? నీళ్లు దొరుకుతాయా? నీళ్ళు ఉండవు. మంచి ఎండ మీద రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దూరంగా చూడండి నీరున్నట్టుగా కనబడుతుంది. దగ్గరికి వెళ్తే ఏముంటుంది? ఏది ఉండదు. దానిని ఎండమావులు అంటారు. ఏమంటారు వాటిని?
ఎడారిలో ఎండమావుల్లా ఎక్కడైనా నీరు దొరుకుతామని వెతుక్కుంటూ వెళుతున్నారు. నీటి బుడ్డిచ్చాడు, కొంత ఆస్తినిచ్చాడు, పంపించేశాడు. ఆ నీటి బుడ్డులో నీరైపోయింది, ఆహారం దగ్గరికి అయిపోయింది. బిడ్డను పక్కన పడేసి ఏడుస్తుందండి తల్లి. ఇదిగో నా బిడ్డ యొక్క ఏడుపు నేను చూడలేను, వాడు చావుని నేను కల్లారా చూడలేకపోతున్నానని ఏడుస్తూ ఉన్నప్పుడు ఏ యెహోవా దూత, ఏ దేవుడైతే ఆమెకు కనబడి వెళ్ళు నీ యొక్క యజమానురాలి చేతి కింద బ్రతకమని చెప్పినటువంటి ఆ దూత మరలా వచ్చి హాగరుతో, హాగరు ఏం చేస్తున్నావు ఇక్కడ? నా యజమానురాలి యొక్క శారా యొక్క బాధలు తట్టుకోలేక వచ్చేసాను ప్రభువా. ఇదిగో నా బిడ్డ యొక్క పరిస్థితి ఇది. నీళ్లు లేక వాడు ఏం చేస్తున్నాడు నాకు తెలుసమ్మా. అన్నీ నేను చూస్తున్నాను, ప్రతి దాన్ని నేను చూశాను. నీ కష్టాన్ని, నీ బాధను, నీ ఇబ్బందిని అన్నిటిని నేను చూస్తున్నాను అని అన్నప్పుడు ప్రియమైన వారలారా, దూరముగా అదిగో నీటి ఊట, వెళ్ళి నీకును నీ కుమారుడికి నీళ్లు త్రాగమన్నప్పుడు అక్కడ హాగరు ప్రియమైన వారలారా ఒక అద్భుతమైన మాటను అన్నదండి. నేను చేసినవి, నాకు కలిగిన బాధలన్నిటినీ చూసినటువంటి దేవుడు కనుక నీవు ఎవరువు? చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు చూసేవాడు. నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ బాధలు చూస్తున్నాడు, నీ ఇబ్బందిని చూస్తాడు. దాసి యొక్క పరిస్థితిని చూసినప్పుడు కుమారులము కుమార్తెలమైన మనల్ని చూడ్డా? అమ్మా, ఒక యజమానుడికి కుమారుల మీద ఎక్కువ చూపు ఉంటుందా, పనోళ్ళ మీద ఎక్కువ చూపు ఉంటుందా? కుమారులు కుమార్తెల మీద ఎక్కువ ఆలోచనలు ఉంటాయి, పనోళ్ళ మీద పెద్ద ఆలోచనలు ఉండవు. పని వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. కానీ పనివారిని దేవుడు ఎంతలా పట్టించుకున్నాడంటే కుమారుడు కుమార్తెలమైనటువంటి మనల్ని ఇంకెంత పట్టించుకుంటాడో పట్టించుకున్నాడు. అక్కడ నీవు చూచుచున్న దేవుడు అని ప్రేమైన వారలారా అక్కడ ఆమె అతనికి పేరు పెట్టినట్లుగా మనం చూస్తాము. అంత మాత్రం కాదు, ఒక నీటి బుగ్గ, అందుచేత నీటి బుగ్గకు బెయర్ లహరోయి అనే పేరును అక్కడ పెట్టినట్లుగా చూస్తాం. బెహేర్ లహరోయి అంటే చూచుచున్న దేవుడు అని అర్థం. నీటి బుగ్గ పేరేం పేరు? నేటి కూడా ఒక నుయ్యి ఉంది దాని మీద, దాన్ని చూడడానికి సందర్శనార్థం ఇప్పటికీ కూడా ముస్లిం కంట్రీలో అది ఉందండి. ఎక్కడ? మక్కా మదీనా దగ్గరది, ఆ ప్రాంతంలో ఉంది. ఇది నేటికి కూడా సజీవంగా ఉంది. అందులోంచి నీళ్లు తీసి ఈరోజు వేలకు వేలు అమ్మేస్తున్నారు చిన్న చిన్న బాటిల్లో పట్టేసి. అర్థమవుతుందా? ఎవరిది ఇది? చూచుచున్న దేవుడు. బావి పేరే చూచుచున్న దేవుడు, బెయర్ లహరోయి. అలాంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యం ఆ ఎడారిలో జరిగింది. ఎడారిలో నీరు రావడం ఏంటండి? నిజంగా దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. అలాంటి అరేబియా ఎడారిలో మన వరదలు వచ్చి ఎడారిలో మొత్తం నీరు ఏమవుతుందండి? ప్రవహిస్తూ ఉంది. వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో, అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. రాబోతున్న ఎడారిలో నీటి ఊటలు ఉబుకుతాయని వాగ్దానం ఉంది, ఎడారిలో నీరు ప్రవహించుననేటువంటి వాగ్దానం ఉంది. అవన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. అంటే రాకడకు సూచనల దగ్గరగా ఉన్నాయన్న సంగతి మర్చిపోకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమైన వారలారా, చివరిగా 15వ వచనం చదవండి ఆ అధ్యాయంలో చివరిగా. తరువాత హాగరు అబ్రాహాముకు కుమారుని కనిను, అబ్రాహాము హాగరును కనిన తన కుమారుడికి ఇస్మాయిల్ అని పేరు పెట్టెను. హాగరు అబ్రాహాముకు ఇస్మాయిల్ను కనినప్పుడు అబ్రాహాము 86 ఏండ్ల వాడు. 86 సంవత్సరాలట. ఎన్ని సంవత్సరాలు? 86 సంవత్సరాలకు ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ 86కు పుడితే ఇస్సాకు ఎప్పుడు పుట్టాడు? 99 100వ సంవత్సరంలో పుట్టాడు. ఎన్నో సంవత్సరంలో అంటే 86 100 మధ్యలో గ్యాప్ 14 సంవత్సరాలు. ఇప్పుడు ఇస్మాయిల్ వయసు ఎంత? 14 సంవత్సరాల వయసు ఇస్మాయిల్ది. అంటే ఇద్దరు కుమారులకి మధ్య గ్యాప్ చూడండి. అంటే ఇస్మాయిల్ ఈ 14 సంవత్సరాలు కూడా ఎవరి దగ్గర ఉన్నారు? ఎవరి దగ్గర ఉన్నారు? అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. ఎవరి దగ్గర ఉన్నారంటే అబ్రహాము దగ్గర ఉన్నట్లే మనం చూస్తాం. ప్రియమైన వారలారా, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఆయన అంటున్నాడు, చూడండి, నేను ఆల్ మైటీ గాడ్, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వైండుము, నాకును నీకును మధ్య నిబంధన ఇచ్చేదను, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను. ఇదే వాగ్దానాలు ఇస్తూనే ఉన్నాడు. ఇంకా నెరవేర్పులు రాలేదు. మనమైతే ఏమవుతామండి? నువ్వు చెబుతున్నావు కానీ చేయట్లేదని చిరాకు పడిపోతాం. మనమైతే ఏమైపోతాం? ప్రభువా ఎప్పుడో చెప్పావు, ఇన్ని రోజుల తర్వాత వచ్చావు, మరలా ఏమంటున్నావు? మరలా దీవిస్తానంటాం. మళ్ళీ ఎప్పుడు వస్తావో? ముందు చేసి చూపించి తర్వాత చూద్దాంలే అంటామా? మనమైతే 17వ అధ్యాయం వచ్చేసరికి ప్రేమైన వారిలో 99 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇంకా అబ్రహాముకు శారాకు సంతానమే లేదు. ఈ 18వ అధ్యాయం వచ్చేసరికి వారికి సంతానం కలిగినట్లుగా మనం చూస్తాం. అక్కడ కూడా మరలా అంటున్నాడు, నేను నిన్ను అభివృద్ధి పరచాలి అంటే నా సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? నిందారహితుడుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నిన్ను అభివృద్ధి పరచాలని నువ్వు ఎలా ఉండాలి చెప్పాలి ప్లీజ్.
నిందారహితుడిగా ఉండాలంటే నీ మీద నింద ఉండకూడదు, నువ్వు నిందారహితుడిగా జీవించాలి, నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగదువు, ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, కాబట్టి ఇక నుండి నీ పేరేంటి? అబ్రహాము. అబ్రహాము అంటే 17వ అధ్యాయం వరకు ఈయన ఎలా ఉన్నాడు? అబ్రాహాముగా ఉన్నాడు. 17వ అధ్యాయం తర్వాత నుంచి ఈయన ఎలా ఉంటాడు? అబ్రహాముగా. అప్పుడు ఒంటరివాడు. అబ్రహాం అంటే ఒంటరివాడు అని అర్థం. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. ప్రేమైన వారలారా, ఆ ఆశీర్వాదము కలిగిన మొదలుకొని దేవుడు ఇదిగో ఒక జనాంగాన్ని ప్రత్యేకపరచుకోవడానికి ఒక నిబంధనను ఏర్పాటు చేస్తున్నాడు. ఆ జనాంగమే ఇశ్రాయేలు జనాంగము. ఆ జనాంగము యాకోబు ద్వారా వచ్చినటువంటి 12 మంది గోత్రకర్తలు. ఆ జనాంగమే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు గర్భం ద్వారా వచ్చినటువంటి యాకోబు సంతానము, ఇస్సాకు సంతానము. అదేవిధంగా అబ్రహాము సంతానంగా మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సంతానము నేడున్నటువంటి ఇశ్రాయేలుల జనాంగము. ఇదిగో నాకును మీకును మధ్య ఒక నిబంధన ఉండాలి. ఆ రోజు చూడండి, నోవాహు కాలంలో దేవుడు నరులకును దేవునికి మధ్య ఒక నిబంధన. ఏంటది? దేవుని ధనుస్సు. ఏం ధనుస్సు? దేవుని ధనుసు ఆకాశంలో ఉంచాడు. ఆ దేవుని ధనుసు నీకును ఇదిగో నాకును నరులకు మధ్య నిబంధన అన్నాడు. ఈరోజు అబ్రహామునకును దేవునికి మధ్య ఒక నిబంధన. అది సున్నతి అనబడినటువంటి ఆచారము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సున్నతి అనేటువంటి ఆచారము వలన మీరు నా జనాంగమని, ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ప్రియమైన వాళ్ళరా ప్రత్యేకింపబడతారు అని ఒక నిబంధనను తీసుకుని వచ్చాడు. సున్నతి చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని జనాంగమని ఆ రోజు నియమించబడింది. నేడు సున్నతి సంబంధులైనప్పటికీ కూడా ఆత్మ సంబంధంగా సున్నతి లేకపోతే దేవుని పిల్లలు కాలేరు. శరీర సంబంధంగా సున్నతి కలిగిన ఆత్మ సంబంధంగా హృదయ సున్నతి లేకపోతే, హృదయాన్ని క్లియర్ చేసుకోకపోతే నువ్వు దేవుని యొక్క కుమారుడు కుమార్తెవు కాలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక తన భార్య అయినటువంటి శారాయి పేరును కూడా ఏమని మారుస్తున్నా చూడండి. ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయిండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, నేను ఎన్ని సంవత్సరాల్లో ఉన్నాను ఇప్పుడు? మాట చెప్పావు ఎప్పుడో 75వ సంవత్సరంలో, మళ్ళీ ఎప్పుడు వచ్చావు? 99లో వచ్చి మరలా ఏమంటున్నావు? మళ్ళీ పిల్లల్ని ఇస్తానంటున్నావు, మళ్ళీ సంతానాన్ని ఇస్తానంటున్నావు. అప్పుడు ఎప్పుడో చెప్పిన మాట మరలా వచ్చి నవ్వుతున్నాడు. నవ్వి 100 ఏండ్ల వాడైనటువంటి నాకు సంతానము కలుగునా? తర్వాత 95 ఏండ్లు శార కనునా అని మనసులో అనుకొనెను. అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము. ఏమంటున్నాడు? నాకు పిల్లలు పుట్టరు కానీ కనీసం ఇస్మాయేలునైనా సరే నీ సన్నిధిలో నా వంశముగా నా సంతానముగా బ్రతకని ప్రభువా అంటున్నాడు. నీ సంతానముగా బ్రతకని చాలంటున్నాడు. కానీ దేవుని యొక్క సంకల్పంలో ఇస్మాయిలు లేడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క సంకల్పంలో ఇస్మాయిలు కాదు. ఇస్మాయిలు బ్రతకని అనుగ్రహించమని దేవునితో చెప్పుగా దేవుడు అంటున్నాడు, నీ భార్య అయినటువంటి శారా నిశ్చయముగా నీకేం కంటది? కుమారుని కట్టదు. ఆ కుమారునికి ఇస్సాకు పేరు పెడతావు. అతని సంతానము ద్వారా విస్తారముగా జనములను నేనేం చేస్తాను? పుట్టిస్తాను. అయితే ఇస్మాయిలుని గుర్చి కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నా కుమారుడేని. కాబట్టి ఇస్మాయిలు కూడా నేను ఏం చేస్తున్నాను? ఆశీర్వదిస్తున్నాను. అబ్రహాం ఆ రోజు వేడుకున్నాడు, అబ్రహాం ఆ రోజు ఆశీర్వదించమని అడిగాడు. కాబట్టి ఇస్మాయిలును కూడా దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఎలా చేశాడండి? అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదును. అయితే వచ్చే సంవత్సరం ఈ కాలం ముందు శారా కలగబో ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తాను. నిబంధన ఎవరితో స్థిరపరుస్తాను? ఇస్సాకుతో. ఇష్మాయిలుతో కాదు. ఇస్మాయిల్ని కూడా దీవిస్తాను, కానీ నిబంధన మాత్రము ఇస్సాకుతోనే నేను స్థిరపరుస్తాను అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇస్మాయిలు డివైడ్ అవుతున్నాడు, ఇస్సాకు ఫామ్లోకి వస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా ఇస్సాకు సెంట్రిక్గా జరిగేటువంటి చరిత్రని మనం చూడొచ్చు. ఇస్సాకు చుట్టూనే ఈ చరిత్ర అంతా తిరుగుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నా నిబంధన నేను స్థిరపరుస్తాను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలును, తన ఇంట పుట్టిన వారిని అందరినీ, వెండితో కనబడినటువంటి వారిని కూడా ఏం చేశాడు? మీరు దేవుని యొక్క జనాంగముగా ఉండాలి అంటే ఇదిగో సున్నతి చేసుకోవాలని అందరికీ ఆ రోజే అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్మాయిలు కూడా ఒకే రోజు సున్నతి పొందినట్లుగా మనం చూస్తాము. అలా సున్నతి సంబంధులుగా అబ్రహాము యొక్క సంతానము దేవునికి
మందిని నరులకు అనగా అబ్రహాము సంతానం మధ్య ఒక నిబంధనను వారు ఏర్పాటు చేసుకున్నారు. ఆ నిబంధన ప్రకారం రాబోయే దినముల్లో రాబోయే కాలంలో ప్రియమైన వాళ్ళరా వారు ఏం చేస్తున్నారు? జీవించడం మొదలుపెట్టారు. అది మనం 18వ అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ 18వ అధ్యాయంలో 17వ అధ్యాయం వరకు ఇస్మాయిల్ యొక్క చరిత్ర ముగింపైపోద్ది. 18 నుంచి మరలా ఇస్సాకు యొక్క చరిత్ర మనకు ప్రారంభమవుతుంది. దానిని మనం జాగ్రత్తగా వచ్చే సెషన్లో మనం నేర్చుకుంటూ ముందుకు వెళదాం. దేవుడు అట్టి కృపాధన్యత మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, నీ నామానికి వందనాలు. తండ్రి, ఇస్సాకు వలన ఇటువంటి సంతానముడు గూర్చి మీరు చేసినటువంటి వాగ్దానమును మేము గ్రహిస్తూ ఉన్నాం. ఇదిగో అబ్రహాము మిమ్మల్ని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము వలె మేము కూడా మా విశ్వాసమును మా నమ్మకమును మీ మీద పెట్టుకొని జీవించడానికి సహాయం దయచేయండి. తండ్రి, మేము మిమ్మల్ని నమ్ముతున్నామంటే మీరున్నారు అని తండ్రి మేము విశ్వసించాలి. అబ్రహాము మిమ్మల్ని నమ్మాడు కనుకనే తను పోయిన ప్రతి చోట కూడా ప్రభువా మీకు బలిపీఠములను కట్టాడు, మీరున్నారని నిరూపించాడు. మేము కూడా మీ యొక్క తండ్రి మాటను నమ్మి విశ్వాసులకు వారసులుగా విశ్వాసులు అయినటువంటి తండ్రి అబ్రహాముకు సంతానముగా మేము ఉండటకు నీ సహాయం దయచేయండి. అబ్రహాము యొక్క వాగ్దానములో మేమును పాలివారముగా వారసులముగా ఉండటకు ప్రభువా నీ సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ, వాక్యాన్ని వినేటువంటి బిడ్డలను తండ్రి వారి యొక్క హృదయంలో ఈ వాక్యమును స్థిరపరచమని ప్రార్థన చేస్తూ, లైవ్ ద్వారా వీక్షించిన వారు, ఇదిగో తండ్రి రికార్డెడ్ వీడియో ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ బిడ్డలు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి వారి కుటుంబాలకును నీ కృపను తోడుగా ఉండ దయచేయమని ప్రార్థిస్తూ, వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి. రాని వారిని తండ్రి మీ చిత్తమైతే వచ్చే వారం మరలా మాతో పాటుగా మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన కూర్చున్నాము తండ్రి. ఆమేన్.